చెల్లెమ్మా నీ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలే నాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా, అది కాదు. అసలు వెళ్ళాక పక్కింటి పిండిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు ఈ రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా. వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్డు బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లు ఇప్పు తీసే. మీ ఆయన మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయన. ఛీ, పతిత నీచురాల. ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్టపగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోర కళని నేను సహించలేను. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి. ఇంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు, ధర్మం చేయండి బాబు. కుంటివాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదిరి బాబు. బాబు, సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా, ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు, ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క, అక్కాయ్ ధర్మం, అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా? ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. 5-7 చేసేయి. వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 ఎలా? 5-7 ఆడాళ్ళ పక్క సైడ్. బాబే. ఆడాళ్ళ పక్క అమ్మా. 5-7. 5 rupees, 7 rupees బాబు. 5 rupees, 7 rupees బాబు. బాబు, లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees, 7 rupees. 5 rupees. ఎవరు బాబు? ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాం గానీ నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడతాం అనుకుంటున్నారా? వీడికి ఎర్తెత్తే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. అరే ఇదేమిటి? చార్మినార్ మోడల్ లా ఉంది. మోడల్ కాదు, చార్మినారే. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుతుంది. ఫెంటాస్టిక్. కమ్ రండి. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. సార్ నన్ను వదలండి సార్. నన్ను వదలండి సార్. నేను స్మోక్ చేయండి సార్. నన్ను వదలండి సార్. వదలండి సార్. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు. అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్స్? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి. ఎక్కడైనా ఒక్క నిప్పు పడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయా? సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా, అదే సిగరెట్ అంటే మేడం పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు. దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు.
ఈయనతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు, ఒకవేళ బాబాయ్ నేను వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కమాన్ కమాన్. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడున్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తావని తెలుసు సార్, దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్, రండి. ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటవేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మోయటం తప్ప నాకు ఇంకే వరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకా భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం వెళ్ళబోతుందండి. మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నా? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఆహా. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నా? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, ఆ. మహిమగల గులాబ్ పువ్వు. ఆహా. ఇది ఎవరిచ్చారనుకున్నా? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఆహా. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టరండి. చెవులో పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. నిజమండి? ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టు. స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంతే మరి. సితారం నాతం భ్రూయిన మంపీన తాతో ఏతం కవేదీదం భృప్రం భృప్రానిది తాళం కుర్వీనదీతం భృప్రానిదీతరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్ను ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న సుందరి. స్వప్న సుందరి. స్వప్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంతే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. దీనికి ఏకంగా కాలే జారినట్టుంది. దేవ గారు, నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పారండి, గీకవుతా పారా. గీక్కోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్. కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.